రీసెంట్గా నిన్న తెలంగాణలో మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్పై విమర్శలు చేస్తూ సినిమా రంగాన్ని దీంట్లోకి తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ని అసభ్యంగా మాట్లాడడం జరిగింది. విన్నారా మీరు? అది అసలు అలా మాట్లాడచ్చు అంటారా? అది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు నేను కొందరిని తెలంగాణ వారిని కూడా అడిగాను. ఈ నూలు పోగులు ఆమె మెడలో రఘునందన్ రావు ఎంపీ గారు వేశారు. వేసినారు అని అంటే ఆ నూలు పోగులు వేయటం మంచి సాంప్రదాయమేనా అని నేను అడిగాను. లేదండి ఇక్కడ ఆచారం ఉంది, ఈ నూలు పోగులు అంటే ఈ నేతనేసే వాళ్ళు జనరల్గా ఎవరికైనా నూలు పోగులతో మగవారికైనా ఆడవారికైనా వేస్తారంట. మాకంటే రాయలసీమలో అంటే కనుక నూలు పోగులు లేడీస్కి వేస్తే అంటే అది ఇంకా వివాహ బంధం కిందకే వస్తుంది. దండ వేసినా కానీ, పూలదండ వేసినా కానీ, నూలు పోగులు దండ వేసినా కానీ, ఏ దండ వేసినా అది వివాహం కిందికి వస్తుంది. కానీ ఇక్కడ సాంప్రదాయం నూలు పోగులు దండ వేస్తే అది తప్పేం కాదంట, మహిళలకైనా వేస్తారంట. అందువల్ల వేసినట్లే తప్పేం కాదు, అది సాంప్రదాయమే. మన తెలంగాణలో తప్పుగా చూడరు అని. కానీ వీళ్ళు ఏం చేసినారు, అది తప్పే కదా. వాళ్ళ యొక్క ఏది బీఆర్ఎస్కు సంబంధించిన రాజకీయ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు ఈ హరీష్ రావు తర్వాత కేటీఆర్కు సంబంధించి సపరేట్ విభాగాలు ఉంటాయంట కదా, ఏదో యూట్యూబ్లో పెట్టుకుంటుంటారు కదా, వాటి నుంచి అవి వచ్చినాయి, ట్రోలింగ్ వచ్చిందంట. వీళ్ళు డినే చేసేదానికి కూడా వాళ్ళ హ్యాండిల్ నుంచే వచ్చినాయి కాబట్టి వాళ్ళు డినే చేసే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఆమె కూడా వాళ్ళ దాంట్లో నుంచి వచ్చినాయి కాబట్టి మీరే కారకులని ఆమె విమర్శ చేసింది. విమర్శ చేసేది ఇంకొక రూపంలో చేసి ఉండాల్సిందే. మొదటి రోజు ఆమె ట్రోలింగ్ చేసినారని బాధపడినప్పుడు సింపతి ఆమె పట్ల వచ్చింది కొండా సురేఖలో. మళ్ళీ ఇది నిన్న సమంత తీసుకొచ్చి ఆమె మాట్లాడడం వల్ల ఆమెకు వ్యతిరేకత వచ్చింది. అది ఆమెకు పెద్ద ఇది రాలేదు, సింపతి రాలేదు. శాఖ మంత్రి నిన్న నవరాత్రుల్లో మహిళలని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో ఓ మహిళా మంత్రి అయ్యుండి నేను అవన్నీ కూడా చూడడం లేదు. నవరాత్రులు యువరాత్రులు అనేది ఒక మంత్రిగా పరిపాలన చూసి మత సంబంధం కాదు, అటువంటి ప్రైవేట్ లైఫ్ను తీసుకురాకూడదు అంటాను ఎవరికైనా.